హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా మేము ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయ్యాం, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసేలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే షేర్ చేయమని అడుగుతున్నారు. రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైంది. మీకు తెలిసిందే కదా, ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక మనం ఆలస్యం అయితే చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్గా తెలుసుకుందాం. ఒకసారి మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ జాబ్ నోటిఫికేషన్ సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్ నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందని ఒకసారి మనం చెక్ చేస్తే, నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ 17వ తారీఖున రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ నెల 17వ తారీఖున ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం తెలుసుకుంటే, నోటిఫికేషన్లో మనకి టోటల్గా 8 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో 8 పోస్టులు నేను మెన్షన్ చేశారు. మనకి ముందుగానే తెలుసు కదా, పోస్ట్ నేము సీనియర్ అసిస్టెంట్. ఆ సీనియర్ అసిస్టెంట్ అనే మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి. అలాగే 8 పోస్టులు మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు ఒకసారి మనం చెక్ చేసినట్లయితే, అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 5 పోస్టుని, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్ని, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. అంటే టోటల్గా 8 పోస్టులు ఏవైతే మనం అనుకుంటున్నామో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక శాలరీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఈ నోటిఫికేషన్ ఉన్న ఈ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ కనుక మీరు సెలెక్ట్ అయితే లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉంటుందని చెప్పారు. లెవెల్ 4 ప్రకారం శాలరీ అనే విషయం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, విత్ ఆల్ అలవెన్సెస్తో మనకు వచ్చేటటువంటి శాలరీ మనకి 40,000 రూపాయలు, అంటే 40K శాలరీ అనేది వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ అప్రాక్సిమేట్లీ 40K అంటాను, పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఇంటర్మీడియట్ అని ముందే చెప్పాను, బట్ నోటిఫికేషన్ ఒకసారి చూపించాలి కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, మనం అందరం కూడా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళమే. అయితే మనలో చాలామందికి ఈ గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్స్ అనేవి ఆలస్యం అవడం వల్ల ప్రైవేట్ సెక్టర్లో కూడా మంచి జాబ్ గెట్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు దాకా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి ప్రైవేట్ సెక్టర్లో ఒక మంచి జాబ్ గెట్ చేయడం ఎలా, ప్రైవేట్ సెక్టర్ని అప్రోచ్ అవ్వడం ఎలా అని తెలియక ఇబ్బంది పడుతుంటారు కదా. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది అవైలబుల్గా ఉంది. ఆ ప్లాట్ఫామ్ నేమే చూసుకుంటే మనకి రీలెవల్. దీన్ని ఎలా ట్రస్ట్ చేయొచ్చు అని ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైతే మనం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆన్లైన్ కోచింగ్ కోసం అన్అకాడమీని చూస్తుంటామో, ఆ అన్అకాడమీకి సంబంధించిన సబ్ ప్లాట్ఫామే ఈ రీలెవల్. అయితే రీలెవల్ స్టార్ట్ అయిన 1 year లోపే మనకి 1400 జాబ్ ఆఫర్స్ అనేవి డెలివర్ చేయడం జరిగింది. అలాగే రీలెవల్ అండర్టేకింగ్లో ఏ కంపెనీస్ ఉన్నాయో చూసుకున్నట్లయితే, అయితే కోర్స్ తీసుకునేటప్పుడు అమౌంట్ అయితే పే చేయాలి. బట్ అమౌంట్ పే చేసిన తర్వాత కోర్స్పై మనకి సాటిస్ఫాక్షన్ అనేది లేకపోతే వితిన్ 14 days ఆఫ్ టైం పీరియడ్లోనే మీరు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి వాళ్ళకని తెలియజేయగలిగితే, ఏదైతే మీరు కోర్స్ తీసుకునేటప్పుడు పే చేసే అమౌంట్ అయితే ఉంటుంది కదా, ఆ అమౌంట్ని రీఫండ్ కూడా జరుస్తారు. అది కూడా ఎటువంటి కోచింగ్స్ అనేవి అడగకుండా. దానితో పాటు చూసుకుంటే, ఇటువంటి ప్రాసెస్ని ఫాలో అయిన ఒక పర్సన్ గురించి తెలుసుకుందాం. ఈ పర్సన్ నేమ్ చూసుకుంటే శుభం అహూజా. యాక్చువల్గా ఈ పర్సన్ చూసుకున్నట్లయితే బీకామ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం, ప్రైవేట్ సెక్టర్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది కలగడంతో, సో ఇప్పుడు వరకు ఈ ఫీల్డ్లో ఉండి తర్వాత ఆ ఫీల్డ్లోకి ఎలా షిఫ్ట్ అవ్వాలో తెలియని టైంలో రీలెవెల్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నాడు. రీలెవెల్ వాళ్ళు కండక్ట్ చేసే మాక్ టెస్ట్లో మంచి స్కోర్ చేయడంలో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ జాబ్ అనేది గెట్ చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్గా ఉంది, వెంటనే వెళ్ళి రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇప్పుడు కనుక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సీనియర్ సెకండరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఏ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయినా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇవి సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ కాబట్టి ఇక్కడ వీటికి టైపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ టైపింగ్ చూసుకుంటే 35 words per minute అని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మనకి కంప్యూటర్ కీబోర్డ్ మీద మోస్ట్ ప్రాబబ్లీ అది కూడా ఇంగ్లీష్లో టైపింగ్ అయితే సరిపోతుంది, హిందీలో అవసరం అయితే లేదు. దాన్ని మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి. ఒకవేళ ఇప్పుడు దాకా నాకు టైపింగ్ రాదు, నేను అప్లై అయితే చేయలేము అని చెప్పి మీరు కంగారు పడవద్దు. జస్ట్ మీకు ఆల్రెడీ మొబైల్ కీబోర్డ్ టైప్ చేయడం వచ్చి మెసేజ్లు పంపిస్తుంటారు. దాన్నే మీరు జస్ట్ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తే వితిన్ 15 to 20 daysలో మీరు కంప్యూటర్ టైపింగ్ అనేది నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని పెద్ద డిసడ్వాంటేజ్గా మీరైతే ఆలోచించకండి. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఫర్దర్ డీటెయిల్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఏజ్ లిమిట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకుంటే, ఈ జాబ్స్కి ముందుగానే మెన్షన్ చేశారు, మనకి 33 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మీరు చూసుకోండి. అలాగే మనకి మినిమం ఏజ్ ఎంత అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, మినిమం 18 years అయితే ఉండాలి, అంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ ఎప్పటిలాగే ఉంటాయి. అవి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఉంటుంది. అలాగే ఎవరైతే ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది.
సో ఇవైతే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మీకు అవసరమైన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అలాగే మీకు అవసరమైన రిమైనింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎలా అప్లై చేయాలి, ఇటువంటి డీటెయిల్స్ మీకైతే అవసరం. ఆ వివరాలు కూడా ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తాను. రిమైనింగ్ డీటెయిల్స్లో భాగంగా మనం అప్లికేషన్ ఫీజు వివరాలు ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీరు కనుక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పర్సన్ విత్ డిజేబిలిటీ కానీ, లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, లేదా ఫీమేల్ క్యాండిడేట్ అవని అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఎవరైతే ఉంటారో అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. దానితో పాటు మీకు ఇది అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక ఫర్దర్గా తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అంటూ ఏమన్నా ఉన్నాయి అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. బట్ సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ టైపింగ్ టెస్ట్ని కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేస్తారు. వాటిలో మంచి పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని మెరిట్ బేసిక్ మీద షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ గురించి మీరు మాట్లాడే పనే లేదు. ఎగ్జామ్ అయితే హిందీ లేదా ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్లో మాత్రమే మనకి జరుగుతుంది. అది క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ అంటారా, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ మన దగ్గరలో ఎగ్జామ్ సెంటర్స్ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అది మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక అప్లై ప్రాసెస్ అంటారా, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.